పురస్కరించుకుని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కంబాల చెరువు మదర్ తెరీసా పార్కు వద్ద గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడు, మేడే వేడుకల కోసం 3 రోజులుగా వర్రే శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, బాక్సు ప్రసాద్, బట్లంకి ప్రకాష్ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేసిన కృషి ఇప్పుడు కనిపిస్తోందని అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో కార్మికులది కీలక పాత్ర అని, అందుకే కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. కార్మికుల చెమటతో పరిశ్రమలు నడుస్తాయని, దేశాభివృద్ధిలో కార్మికుల కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే మాట, కార్మికుల పక్షాన ఏ సమస్య ఉన్నా అందరికన్నా ముందుండేది టీఎన్టీయూసీ అని వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ రోజున కార్మికుల ఒక కష్టంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ ముందుకు వెళ్తా ఉంది. కార్మికులు చిందించే కష్టంతో చెమటతో ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు సాగుతూ ఉన్నారు, ఆర్థికంగా నిలదొక్కుంటా ఉన్నారు. అంటే కార్మికుల ఒక కష్టంతో ఏ వ్యవస్థ అయినా ఏ రంగమైనా ముందుకెళ్తా ఉంది. అంటే దేశం యొక్క అభివృద్ధిలో భాగ్యస్వాములైన ఈ కార్మికుల ఒక పాత్ర చాలా కీలకమైనది. అలాంటి కీలకమైన వ్యవస్థ పట్ల ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఈరోజు మనం మేడే చేసుకుంటా ఉన్నాం. కారణం, ఈ మేడే మన దినం. మనం మన కష్టాన్ని దోచుకుంటున్న ఏదైతే వ్యవస్థలపైన పోరాడి విజయం సాధించిన రోజు ఈ మేడే. అలాంటి మేడే ఏదో సంవత్సరానికి ఒక రోజు గుర్తుపెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత వ్యవస్థల్లో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచన వల్ల ఈరోజు కార్మికులు ఏదైతే నష్టపోయి ఉన్నారో ప్రతిరోజు కూడా పోరాడాల్సి వస్తూ ఉంది. పోరాడాలి. ఇందాకే చెప్పారు పెద్దలు, శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా పోరాడితే పోరేదే ఉంది, మహా అయితే బానిస సంఖ్యలు తప్ప. ఆ పోరాటాన్ని మన ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి. నాడు తెలుగుదేశం స్థాపించినప్పుడే నందమూరి తారక రామారావు గారు కార్మిక కర్షక శ్రామికులను గుర్తించాలని ఆయన స్వయంగానే తెలుగుదేశం జెండాని రూపకల్పన చేశారు. ఆ రోజు సెంటర్లో ఎర్రటి పళ్ళ చక్రం, నాగలి ఇవన్నీ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం జెండాకు రూపకల్పన చేశారు. అదే ఈవేళకి కూడా ఆ విధంగానే నడుస్తుంది. అందరికీ కూడా శ్రామికులు, కార్మికులు, కర్షకులు అందరు 3 వర్గాలు, వ్యవసాయం చేసుకునే కూలీలు, కార్మికులు, తర్వాత శ్రామికులు, వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడూ ఆదుకోవాలి. అందు గురించనే ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఈ కార్మిక పక్షపాతిగానే ఉంటాడు. వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయగలుగుతున్నాం, వారు బాగుంటేనే శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళు బాగుంటేనే 3 వర్గాల వారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. ఒక వ్యాపారస్తుడు అనే ఒక ఇండస్ట్రీ సేవని ఎవడైనా సరే, కార్మికుడు అనేవాడు మన దేహానికి ఊపిరంతో వాళ్ళు కూడా అలాంటిది. ఉదయం నడపాలంటే కార్మికులు ఉండాలి. అలా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్మికులు లేకుండా ఉండేటువంటి జీవిత విధానం అనేది ఎక్కడ ఉండదు. ఉద్యమం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు మేడే సందర్భంగా అప్పుడు ఈ పని దినాలు రోజుకి 8 గంటలు పనిచేయడం, 8 గంటలు ఆహ్లాదకరంగా గడపడం, ఇంకొక 8 గంటలు రెస్ట్, ఈ విధంగా 24 గంటలు కూడా విభజించడం, కార్మికులకు ఉపశమనం చేయడం అనేది అప్పట్లో 1886వ సంవత్సరం మే 1వ రోజుని చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కార్మికులు ఒక బంధ విముక్తులయ్యారు. ఇది నిన్న మన అందరం కూడా మహాకవి శ్రీశ్రీ
జయంతి ఉత్సవం జరుపుకున్నాం. ఆ మహాకవి అంటాడు, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలే తప్ప అని చెప్పేసి. అటువంటి పోరాడే తత్వం అందరికీ కూడా, కార్మికులకే కాదు అందరికీ కూడా రావాల్సిన అవసరం ఉంది. బానిసలుగా బతికే మన ఓనర్ బాగుండాలి, మన ఓనర్ కుటుంబం బాగుండాలని కార్మికుల మనసులో ఎప్పుడైతే వస్తుందో ఆ సంస్థ అద్వితీయంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కార్మికులకి ఇబ్బంది పెట్టే సంస్థలు ఎప్పుడు కూడా మనుగడలో చాలా ఇబ్బందులు పడతాయి. రాజాగారు ఒకసారి రాజాగారు సార్ వెనక్కండి సార్. పేరు చెప్తారు ఏంటిది ఊడిపోయిందా? ఒక్క నిమిషం పేర్లు తెలిసినట్టుగా వస్తే చక్కగా జరుగుతుంది. ఓకే అండి. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల క్రితం సింహాచలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. మోడీ అమరావతి వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పి రాజధాని పునర్నిర్మాణం అయ్యేలా మాట్లాడాలని ఆయన కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకుని వచ్చారని, రాష్ట్ర ప్రజలకు అవమానం చేసే విధంగా ప్రవర్తించారని, అందుకే చంద్రబాబు ఓడిపోయారని ఆయన అన్నారు. జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా నాశనం చేశాడని ఆయన విమర్శించారు. మోడీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశభద్రతపై లేదని ఆయన వాపోయారు. కాశ్మీర్ పహల్గాం ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం వేసి ఆయన రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిడమని అన్నారు. కాగార్ పేరుతో మావోయిస్టు ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయకమైన గిరిజనులను చంపుతున్నారని, అక్కడ ఉన్న సహజ వనరులను, మైనింగ్ లాట్రైట్ గనులను అదానికి అప్పజెప్పడానికే ఈ కాగార్ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ అన్ని దేశాల్లో వివిధ పద్ధతుల్లో పండుగ ఉండొచ్చు, మన దేశంలో కూడా పండుగలు ఉంటాయి. అయితే యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి ఒకే ఒక పండుగ, అది మేడే. ఈ మేడే అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాపాడడం, రోజుకు 8 గంటల పని విధానం అనేది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్తో చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఎర్ర చొక్కా కాస్త కాకి చొక్కా కాస్త ఎర్ర చొక్కా మారిపోయింది. చనిపోతూ కార్మికుడు ఎగరేసినటువంటి రక్త మరుగులో ఉన్న చొక్కా అదే ఎర్రజెండా అయిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం స్ట్రైక్ చేశారు. మొట్టమొదట భారతదేశంలో పాండిచ్చేరిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ సమ్మె చేస్తే 7 మంది చనిపోయారు. అప్పుడు సుబ్బయ్య అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన నెహ్రూతో మాట్లాడి ఫ్రెంచ్ కాలనీ అది ఫ్రాన్స్ పోయి రోజుకు 8 గంటల దాన్ని సాధించింది పాండిచ్చేరిలో. ఆ తర్వాత దేశం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాల్రాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మొత్తం మార్చేస్తాం. సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒకప్పుడు 7 మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు, సంతకాలు పెడితే సంఘం వచ్చేస్తుంది. ఇప్పుడు 100 మందితో సంతకాలు పెట్టిస్తారు. ఈ 100 మంది ఒకటి వెళ్ళిపోయినా డిఫెక్ట్ అయినా అది సంఘం రిజిస్టర్ కావాలి. కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది. తర్వాత ఈ బోనస్ యాక్టు, స్ట్రైక్ యాక్ట్ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఉంది స్ట్రైక్ ఈజ్ ద రైట్, ఫండమెంటల్ రైట్. అవన్నీ కూడా పోతా ఉన్నాయి. అందుకు సాఫ్ట్వేర్ తర్వాత ఇప్పుడు మామూలుగా కాకి చొక్కా కార్మికులు కాస్త తెల్ల చొక్కా కార్మికులుగా 24 గంటలు పనిచేసి సైకిల్ చేసింది. సాఫ్ట్వేర్లో ఉండేంత తెల్ల చొక్కా కార్మికులు వాళ్లకు రోజువారీగా మరి అట్ హోమ్ వర్క్ అంటారు,
గాడిద చాకరీ. బాగా పెద్ద ఉద్యోగాలు కొన్నటువంటి వాళ్ళని కూడా ఉద్యోగాల్లో ఉండే డబ్బులు పోయి బానిస స్లేవరీ, బానిస బతుకులు అవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నంత బానిసలు ఎప్పుడు లేదు. చూడడానికి మాత్రం చోట్గా టై కట్టుకొని షర్ట్ వేసుకొని నీట్గా ఉంటారు, సెంటు పూసుకొని. కానీ గాడిద బతుకు, బానిస బతుకు ఆ విధంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు కార్మిక వర్గం మేడే సంబంధించి అవుట్డేటెడ్ కార్డు ఇంకా వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ వస్తుంది. ఏ స్థాయిలో అయినా దోపిడీ ఉంటే దోపిడీ కంటే ఫైట్ చేయడం మార్గం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రూరమైన చట్టాలు వచ్చినా ఈ ఉద్యమం ఆగటం ముందుకు పోతూనే ఉంటుంది. మన క్యాష్ సెన్సెస్ మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభా సెన్సెస్ లేకపోతే వారికి రావాల్సిన వాతావరణం రాదు. ఎప్పుడో తీసుకున్న సెన్సెస్ సరిపోదు. దాన్ని బట్టి ఎప్పటి నుంచి మనం ఫైట్ చేస్తూ ఉండదు. బీజేపీ సిద్ధంగా లేదు దానికి. అది ఇప్పుడు అంగీకరించి ఒక డెసిషన్ తీసుకుంది. అయితే దానికి టైం బౌండ్ లేదు. టైం బౌండ్ కూడా పెట్టి అది కాలయాత్ర జరుగుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో కొనసాగుతూనే ఉంటుంది. అందులో మెయిన్ డిమాండ్ ఏంటంటే దాన్ని హర్షిస్తూనే టైం బౌండ్ ఫిక్స్ చేయాల్సిందే. అది వస్తే తప్ప నీకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు, మహిళా బిల్లు పాస్ కావడం, తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకి, బలహీన వర్గాలకి రావాల్సినటువంటి రాజ్యాంగపర హక్కులతో పాటు బెనిఫిట్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే 50% పైన ఇవ్వడానికి వీళ్ళు చెప్పేసి చట్టం ఉంది. ఇప్పుడు 10% కలిపారనుకోండి. రాజ్యాంగంలో మార్పులు తీసుకోవాలి. మా ఉద్దేశం రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి అవసరమైతే ఈ రిజర్వేషన్ సంఖ్యను కూడా పెంచుకుంటూ పోవాలని మా ఉద్దేశం. పెంచుకుంటూ పోవడానికి ఉపయోగపడే రాజ్యాంగ సవరణ కావాలని మేము కోరుతుంటే, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు రాజ్యాంగ హక్కులు మొత్తం పోగొట్టాలని ప్రయత్నం బీజేపీ చేస్తారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే మేడే స్ఫూర్తితో రాజమండ్రిలో సిపిఐ జట్ల లేబర్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం వేలాది మంది కార్మికులు కదం తొక్కడంతో రాజమండ్రి ఎరుపెక్కింది. ఉదయం తెల్లవారుజాము నుండే పలు ప్రాంతాల్లో కార్మిక వాడలలో జట్ల సంఘం సెక్షన్ల వద్ద మేడే జెండా ఆవిష్కరణలు జరిగాయి. సిపిఐ కార్యాలయం వద్ద పతాకాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఎగురవేశారు. రెల్లి వీధి వద్ద పతాకాన్ని అక్కినేని వనజ ఎగురవేశారు. జట్ల సంఘం కార్యాలయం వద్ద జెండాను తాటిపాక మధు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జెండాను కుంద్రపు రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం జట్ల లేబర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభమైన మహాప్రదర్శన అప్సరా థియేటర్, రంభా ఊర్వశి మేనక, సిపిఐ కార్యాలయం, తాడితోట, క్లాత్ మార్కెట్, షెల్టన్ హోటల్ మీదుగా ఆవ వద్ద వాటర్ ట్యాంకు చేరుకుంది. అప్సరా థియేటర్ వద్ద రెడ్డి వీరస్వామి స్తూపానికి కె నారాయణ పూలమాలలు వేశారు. దారి పొడవునా దిక్కులు పిక్కటిల్లేలా కార్మికులు నినాదాలు ఇచ్చారు.
సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. కార్మిక శక్తి లేనిదే దేశ అభివృద్ధి లేదన్నారు. మేడే సందర్భంగా భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు చెప్పినట్లు పార్టీ పేరులోనే శ్రామిక ఇమిడి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 100 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని భరత్ అన్నారు. అయితే అక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం వంటి విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేశారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9,000 నుంచి 18,000కు, ఆ తర్వాత 20,000కు పెంచారని అన్నారు. అలాగే ఆటో కార్మికులకు, దర్జీలకు 10,000 రూపాయలు ఖాతాల్లో జమ చేశారని, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఖాతాల్లో వేశారని ఆయన అన్నారు. అనంతరం జరిగిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు, నగర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆటోలు పాల్గొన్నాయి. మెయిన్ రోడ్కి వెళ్ళే విధంగా వెహికల్స్ అన్ని లైన్లో పెట్టండమ్మా. సోదరా డ్రైవర్స్ అందరూ ఇంకా కొంచెం మీరు జిందాబాద్ అనేటువంటి స్లోగన్స్ బాగా కొంచెం వాహనాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి. పెద్ద ఎత్తున బహిరంగ సభ ఈ రకంగా పెట్టుకుని చేస్తా ఉంటే పాశవికంగా పోలీసు వ్యవస్థ కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భంగా ఆనాడు చేసినటువంటి ఉద్యమం 18 గంటల పనిదినానికి స్వస్తి పలకాల, 8 గంటల పనిదినాన్ని ఇవ్వాలి అనేటువంటి నినాదంతో ముందుకు రావడం, ఆ హత్యాకాండ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మికులందరూ ఉవ్వెత్తున రోడ్ల మీదకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా 8 గంటల పనిదినాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుభిక్షంగా జరుగుతున్నాం. కానీ ఈ భారతదేశంలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు మనం చూస్తా ఉన్నాం. కార్మికుల దినోత్సవం, మేడే, ప్రతి ఒక్కరికి కూడా, కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ కూడా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పారు, శ్రామికులు ఉన్న పదము ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ కార్మికుల దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా చూశారు, గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో, ఈఎస్ఐ హాస్పిటల్లో ఆ శిథిలావస్థకి వచ్చిన పరిస్థితులు గత 20 సంవత్సరాల నుంచి కూడా
అక్కడ ఎవరైనా ఒక పేషెంట్ జాయిన్ అయితే వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షపు నీరు ఆ బెడ్ మీదకి వచ్చే పరిస్థితులు. మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి రాజమండ్రికి 100 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ మన హయాంలో తీసుకుని వచ్చి అది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే కార్మికులకు ఒక వరంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటా ఉంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా ఒకటే తెలియపరుస్తున్నాం, అది మా హయాంలో అంత అద్భుతంగా ఒక 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం. ఇప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సామాగ్రి కానీ లేకపోతే మెన్ కానీ మందులు కానీ దొరకలేని పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి. ఎంత బాధాకరం అని అంటే ఇవాళ కార్మికులు లేకపోతే అసలు దేశమే లేదు. అలాంటిది గొప్ప కార్మికులకి మరి ఈ రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. నిజంగా మీ అందరికీ కూడా నాకున్న 5 సంవత్సరాల టెన్యూర్లో మీ అందరికీ కూడా తెలుసు 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఆ 2-2.5 ఒక పార్టీలో శ్రమికుడు అనేటువంటి పదం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు గర్వంగా చెప్పగలను. వైఎస్ఆర్ అంటే మరి యువజనులు శ్రామికులు కలిగినటువంటి పార్టీ మన పార్టీ. మన పార్టీ శ్రామికులు కలగడమే కాదు, దానికి అనుగుణంగా పరిపాలించినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక ఆరోగ్యశ్రీ వచ్చినా, ఒక పేదవాడికి పెన్షన్ వచ్చినా, మరి ఇవాళ పేదవాళ్ళు ఇన్ని లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారని అంటే దానికి ఆద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావులతో కలిసి కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టల్ బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాటిని బలోపేతం చేయడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన దుస్తులను ఉచితంగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా కార్మికుల పిల్లలకు ఉచితంగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మేడే సందర్భంగా మాట్లాడుతూ బస్సు డ్రైవర్లకు, కార్మికులకు సొంత ఖర్చులతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను సమకూరుస్తున్నానని చెబుతూ కార్మికులందరూ సంఘటితమై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మేడే సందర్భంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డ్రైవర్ల, కార్మికుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని విశ్వేశ్వరరెడ్డి తన సొంత డబ్బుతో 10 లక్షల పోస్టల్ బీమా సౌకర్యాన్ని డ్రైవర్లకు, కార్మికులకు కల్పించడం వారి సేవా దృక్పథాన్ని, కార్మికుల మీద వారికి ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిచే నియమించబడ్డ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అందజేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మోతా శారద, నగర అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, డాక్టర్ శ్రీనివాస్ వడియార్, తడాల కొండరాసు, మేడవరపు భద్రం దొర, చిన్న మురళీకృష్ణ, కిషోర్ జైన్, ఏళ్ల వీరభద్రరావు, అడుసుమిల్లి రమేష్, విల్లూరి రమేష్, బి ఏడుకొండలు, చంద్రశేఖర్, అల్లూరి రాజీవ్ కృష్ణ, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, కె లీలావతి, ఎస్ వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు
ఉపాధ్యక్షురాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు, కర్షకులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచ కార్మికులకి, భారతదేశ కార్మికులకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్మికులకి అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మికులు అనే వాళ్ళు లేకపోతే అసలు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏ వర్క్లు ఏమి కూడా జరగవు. ఈవేళ ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఇంత ఆటోమైజేషన్ అయ్యిందంటే దాని అన్నిటికీ కూడా కారణం కార్మికులే. వస్తువులు డెవలప్మెంట్ చేయడం కానీ, ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కానీ అన్నీ కూడా ఈ కార్మికుల వల్ల ఈవేళ డెవలప్మెంట్ అంతా జరిగింది. ఈ మే 1వ తారీఖు కార్మికులకి ఒక పండగ రోజు. మనందరం కూడా సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఎన్ని జరుపుకుంటాం, కానీ కార్మికులు జరుపుకునే ఏకైక పండుగ ఏదంటే మేడే. మరి ఈవేళ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈవేళ రాజమండ్రిలో ఏ పార్టీ, సిపిఎం అంటే, సిపిఐ అవనండి, తెలుగుదేశం అవనండి, అలాగే వైఎస్ఆర్ అంటే ఏ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా చేయని విధంగా ఈవేళ రాజమండ్రిలో మేము జరిపించడం జరిగింది. ఎందుకంటే డ్రైవర్స్కి పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఈవేళ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్స్కి చాలా ఇంపార్టెంట్. చచ్చిపోతే 10 లక్షలు వస్తుంది, సిక్ అయిపోయి పని చేయలేకపోతే 10 లక్షలు వస్తుంది, పెరాలసిస్ వస్తే 10, ఇలా రకరకాలైనటువంటి అన్నీ కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది భారతదేశంలో నెంబర్ 1 స్కీము. మరి దీనికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జాయిన్ అయ్యి పార్టీలో ఉంటారో ఆ డ్రైవర్స్కి అందరికీ కూడా ఈరోజు మేము ఇక్కడ ఈ ఉచిత ఇన్సూరెన్స్ స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కార్మికులకి పండగ కాబట్టి కార్మికులు కూడా వాళ్ళ పిల్లలకి బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి కార్మికుల పిల్లలకి మరి కొత్త బట్టలు, అలాగే బ్రాజర్లు, కోటు కూడా కార్మికుల పిల్లలకి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈవేళ మేము చేసిన విధంగా మరి ఎవరు కూడా రాజమండ్రి సిటీలో ఎవరు కూడా చేయలేదని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మరి పోస్టులు మేడం అనౌన్స్ చేసి ఆర్డర్స్ వాళ్ళకి అప్రూవల్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దినోత్సవం సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు. అట్లాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏదన్నా చేసింది అనేది ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవడం బాధాకరం. అట్లాగే రాష్ట్రంలో మేము డెవలప్ చేస్తాం, మేము పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి కలిగిస్తాం అని చెప్పి బొల్లకల్లి మాటలు చెప్పి ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కానీ తీసుకురాకపోవడం బాధాకరం. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్, ఉపాధి కూలీలకి కరువు పని చేసే పేదలకి కనీసం 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పట్టలేదు. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు లేవు. అట్లాగే మా ముఖ్యమైన డిమాండు భవన కార్మికులకి వాళ్ళకి ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి, 30,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళకైనా సరే, వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళకైనా సరే ఒక ఫిక్స్డ్ జీతాలని ఇస్తే వాళ్ళకి సెక్యూర్డ్గా ఉంటుంది. అట్లాగే కార్మికులకి ఇల్లు కట్టియాలి, గవర్నమెంటే ఇల్లు కట్టియాలి, చొరవ తీసుకోవాలి. ఇది మా ప్రధాన డిమాండ్. అట్లాగే బీజేపీ గవర్నమెంటు నిన్న ఒక చెత్త పని చేసింది. ఏంటి అంటే ఆ
షర్మిలా మేడం గారు రాజధాని గురించి, ఆ రాజధానిలో ఉన్న ఇంతకుముందు మోడీ గారు వచ్చి వెళ్ళింది జస్ట్ చూసి రావడానికి మీరు భయపడి మేడం గారి మీద హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే కోడిగుడ్లు టమోటాలతో ఈ బీజేపీ ఒక చెత్త పరిపాలన ఈ నిన్నటితో అర్థమైపోయింది. ఎంత భయపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతున్నారో నిన్నటితో అందరికీ తేటతెల్లమైంది. అట్లా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న రంగాలకు సంబంధించిన కార్మికులకు అతిథుల సమక్షంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ముందుగా కార్మిక పక్షపాతి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్మికులెవరికి కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా తప్పకుండా వారికి అండగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. కార్మిక సంఘాలను కూడా బలోపేతం చేసుకోవాలని ఉందని దానిపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటూ కార్మికుడు అంటేనే జక్కంపూడి అంటేనే కార్మికుడనే అంతగా కార్మిక వర్గంతో జక్కంపూడి కుటుంబానికి అనుబంధం పెనవేసుకుందన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావుని కార్మిక వర్గం ఎలా చూసిందో భవిష్యత్తులో జక్కంపూడి రాజాను కూడా అలాగే చూడాలని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని అన్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మొట్టమొదటిసారిగా పారిశుధ్య కార్మికుల జీతాలపై దృష్టి పెట్టారని 9,000తో పనిచేస్తున్న వారి జీతాలను 21,000 రూపాయలకు పెంచిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆటో కార్మికులకు, దర్జీలు తదితర చేతి వృత్తుల వారికి 10,000 రూపాయలు ఖాతాల్లో జమ చేశారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి తెచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం స్వర్ణయుగంగా సాగిందని, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి పాలన నడిచిందని అన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆమె విమర్శించారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని, శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా తన భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గెడ్డం రమణ, నందేపు శ్రీను, ఇసుకపల్లి శ్రీను, వైకేఎల్, కేఎల్ఎన్ రెడ్డి, వాడరేసుమూర్తి, వి రెడ్డి సాయిబాబా, అడప అని, మాసా రామజోగి, కోడికోట, మానే దొరబాబు, అడప రాజు, కందకం శ్రీను, ఆరిఫ్, గౌస్ బాయ్ఖాన్, సత్యనారాయణ, వక్కచర్ల కృష్ణ, పెద్దిరెడ్డి శ్రీను, బాలాజీరెడ్డి, కాసే రాజేష్, సునీల్, భవన కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులు, హోటల్ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ చట్టాలన్నిటి మార్చడం కుదరదని చెప్తున్నాం. కార్మిక శక్తి యావత్తు కూడా ఒకటిగా చేరాలి. అందరూ కూడా నీనా తన మన కుల మత భాష భేదా లేకుండా మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏ చట్టాలు తీసుకొచ్చినా వాటన్నిటిని కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా కార్మిక శక్తి ఉండాలని, అందుకని మేడే సందర్భంగా మనందరం ప్రజలు పోలాలని కూడా కోరుకుంటూ భవిష్యత్తు తరాలకి జగన్మోహన్ రెడ్డి గారు దిక్సూచిగా ఉంటారు అనేది కూడా కనబడతా ఉంది. చివరిగా ఒకటే చెప్తున్నా, దేవుడి పేరు మీద నాటకాలు ఆడేటువంటి ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మట్టి గడిచిపోతారు. దానికి నిదర్శనం కూడా కనబడతా ఉంది. ఇవాళ గోడ కూలిపోయి 7 చనిపోయారు. దానికి కాంట్రాక్టర్లు ఉన్నారు. నాటకాలు ఆడేటువంటి ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మట్టి గడిచిపోతారు. దానికి నిదర్శనం కూడా కనబడుతోంది. ఇవాళ గోడ కూలిపోయి 7 చనిపోయారు. దానికి కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా కడుతున్నా ఉన్నారు. కూలిపోయేటువంటి గోడ కట్టి 8 మంది ప్రాణాలు తీసుకున్నారు. తిరుపతిలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక్కడే రాజమండ్రిలో, ఇదే రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అదే చెప్తాం. అదే రాజా గారు అడిగారు,
ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయండి, చూడండి, తీసుకోండి అనేటువంటి చెప్తే సీసీ కెమెరాలు కాకులెత్తుకుపోయినాక సీసీ కెమెరాల్లో క్రియేట్ అవుతుందా, అది క్లియర్ గా చంద్రబాబు నాయుడు హత్యాకాండకి నిదర్శనం అనేటువంటి చెప్తాం. అందుకే చెప్తా ఉన్నా, ఇవాళ నుండి మీరు దేవుడితో సరగట్టు లడ్డూని తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకొచ్చినటువంటిది సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చిందో లేదో తెలియదు, కానీ మరలా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక దేవాలయాలు కూల్చేశారు. కానీ ఇవాళ మరలా జరిగినటువంటి సంఘటనకి భవిష్యత్తులో ఇది మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలతో హడావిడిగా గడిచిపోయింది. బట్ ఇంకా కాస్త ట్రేడ్ యూనియన్స్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం, మరింత మీకు దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్గా వచ్చేటటువంటి రోజుల్లో మీ అందరితో మరింత దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం, ఎవరికి ఏది చిన్న సమస్య ఉన్నా కూడా మీ సొంత ఇంట్లో మనుషుల్లాగా, మీ సొంత తమ్ముడిగాను మీ బిడ్డగాను ఖచ్చితంగా మీతో మరింత దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటని కూడా తెలియజేస్తూ, చాలా మంది సీనియర్ నాయకులు నాన్నగారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ట్రేడ్ యూనియన్ పట్ల మరింత పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకుని మీ అందరికీ కూడా దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తాం. రాజమండ్రి నగరంలోనే కాదు, యావత్ తూర్పుగోదావరి జిల్లా మొత్తంలోని అన్ని సంఘాలని కూడా, వివిధ రంగాలలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఒక ఏదైనా చిన్నదో పెద్ద ఏది సమస్య వచ్చినా వారి పక్షాన్ని నిలబడేటట్టుగా చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేడే సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, విన్నా వాసు, జనసేన నాయకులు వీరబాబు, విజయ్, దుర్గాప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి. ఆ ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తొచ్చింది భవన కార్మికులు. భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవీ చౌక్ సెంటర్లో ఉన్నారు. ఎక్కువ అత్యధిక మంది ఉంటారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పాహార టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని టిఫిన్ తీసుకుంటానికి చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.